భావత్ మీడియా న్యూస్కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజక దంపతుల్ని గుడిలోకి ప్రవేశించకుండా ఆపి దౌర్జన్యం చేసిన సంఘటనలో పసిపిల్లల్ని కూడా చూడకుండా దౌర్జన్యం చేసిన సంఘటన పసిపిల్ల మరణించడం సభ్య సమాజానికి తలవంపు అని ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాగా అరుణ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వందలాది మంది భారీ ధర్నా నిర్వహించారని బీసీ జాతీయ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భానాల అజయ్ కుమార్ తెలిపారు. అంతేకాక రేవంత్ ప్రభుత్వం బీసీలను అణచివేసే కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 30-31 తారీఖున రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశాలు తర్వాత ధర్నా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో 31వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేశారు. అందులో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసికందిపై జరిగిన సంఘటనలో పాప చనిపోవడం జరిగింది. ఆ కేసు తక్షణమే సిబిఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్ర మంత్రి అయినటువంటి రామ్దాస్ అత్వాల్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినప్పుడు తక్షణమే మంత్రి గారు స్పందించి మరి నాగర్ కర్నూలు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సింది. కానీ మరి దాదాపు వారం రోజులు గడుస్తున్నా మరి ఆ కేసులో ఉన్నటువంటి అందరి నిందితులను అరెస్ట్ చేయకుండా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎస్పీ గారు స్పందించట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జరిగిన సంఘటనను తక్షణమే సిబిఐకి అప్పజెప్పాలని, ఇది ఏ కుమ్మెర గ్రామంలోనో ఒక జిల్లా ఇష్యూ ఓ తెలంగాణకు జరిగిన ఇష్యూ కాదు. ఇది భారతీయ సామాజిక ఆత్మకు కలిగినటువంటి బలమైన గాయం. ఆ జరిగిన సంఘటనలో ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం కేసును తప్పుదారు పట్టించే విధంగా వివరించడం అనేది ఇది చాలా దుర్మార్గం. దీనికి బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ముందు చేపడతా ఉన్నామని. ఎందుకంటే జరిగినటువంటి అంశంలో బీసీలపై ఉక్కుపాదంతో అణచివేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఇది అగ్రవర్ణాలకు చెందినటువంటి నిందితులు దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కదోన వాళ్ళని రక్షించే విధంగా ఈ ప్రభుత్వం వివరించడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం. చట్టం, న్యాయం, ధర్మం అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ కుర్చీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారే కానీ మంత్రులే కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు కూడా ఆ కేసును నీరుగార్చే విధంగా వేరేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ కేసు రాబోయే రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయబోతా ఉన్నారని, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ యాక్షన్ చేయనట్లయితే పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ తరఫు నుంచి ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లా వెలుగుబట్లలో కూడా బీసీలపై మరి భూదాన్ భూములు కేటాయించినటువంటి గతంలో 2014లోనే భూదాన్ భూములు కేటాయించారు. నిర్దాక్షిణ్యంగా నోటీసులు లేకుండా వాళ్ళని ఇండ్లన్నీ కొట్టేయడం జరిగింది. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూదాన్ భూములు గతంలో ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ భూదాన్ భూములు కాజేసి
కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు, వ్యాపారం చేశారు కూడా. ఈరోజు ఈ భూముల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. స్వచ్ఛందంగా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు ఇమ్మీడియట్గా కలెక్టర్స్కి ప్రభుత్వానికి రాసేయాలని హెచ్చరిస్తా ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి. ఈ భూములు అనేటటువంటివి గతంలో వినోబాబావే గారు 1952లో ఆయన బీదల కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా పర్యటించి 44 లక్షల ఎకరాల భూమిని సమకూర్చారు. దానికి ఒక భూదాన్ ట్రస్ట్ అని కూడా ఉంది. ఎప్పుడైతే భూదాన్ భూములు బీదలకు కేటాయించినట్లయితే వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో మళ్ళీ రిటర్న్ భూదాన్ బోర్డుకి ట్రస్ట్కి అప్పచెప్పాలి. కానీ ఈరోజు ఈ హైదరాబాద్ చుట్టుముట్టే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,89,000 ఎకరాల భూములు ఉంటే దాదాపు ఇంకా కొన్ని వేల భూములు అట్లే ఉన్నాయి. మిగతా భూముల్లో చాలామంది నాయకులు కబ్జా చేసి ఆక్రమించుకున్నారు. వాటి మీద కూడా త్వరలోనే ఈడీ దర్యాప్తు చేయబోతుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ భూదాన్ భూములను పేద ప్రజలకు పంచేంత వరకు ఎవరైతే కబ్జా చేసినారో లాక్కొని మళ్ళీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తిరిగి స్వాధీనపరుచుకొని మరి భూదాన్ బోర్డు ద్వారా బీద ప్రజలకు కేటాయించడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం.